ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవి నువ్వు సాగులో అధిక దిగుబడులకు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ భానురేఖతో వారితో ముచ్చట పెడుతున్నారు కె లెనిన్. నూనె గింజ పంటల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది నువ్వు పంట. మరి ఈ నువ్వు పంటలో అధిక దిగుబడి సాధించాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏవి మేలైన యాజమాన్య పద్ధతులు, ఆ వివరాలు చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం భానురేఖ గారు. నమస్తే అండి. ముందుగా ఈ వేసవి నువ్వు పంట విత్తుకోవడానికి అనువైన సమయం గురించి చెప్పండి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్లో ఎక్కువ శాతం మనకి రబీలో వేసిన ఏదైతే మనము చిక్పీ అంటాము అదే శనగ పంట ఉంది. అలాగే ఖరీఫ్లో కొనసాగుతున్న ప్రతి పంట కూడా ఉందండి. దీని తర్వాత మనకి జనవరి మాసంలో అంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకి కొంచెం ఉష్ణోగ్రతలు అనేవి పెరగడం జరుగుతుందండి. మనం జనవరి 2వ పక్షం నుండి అలాగే ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా మనకి వేసుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట. ఈ సమయంలో ఆ ప్రత్తి తీసిన తర్వాత అలాగే శనగ తీసిన తర్వాత కూడా. అయితే ఇప్పుడు ఈ నువ్వు పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే అందుకు అనువైన రకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ రకాల గురించి చెప్తారు. గింజ రంగును బట్టి చూసుకుంటే అయితే మనకి మామూలుగా అయితే 3 రకాలండి. ఒకటి నల్ల గింజ రకము, నల్ల నువ్వులు అంటాము. రెండోదేమో మనకి గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇంకోటేమో ఇప్పుడున్న దాన్ని బట్టి మనకి తెల్ల గింజ రకం. సాధారణంగా మనకి నూనె శాతం గనక చూసుకున్నట్టయితే మనకి పాత రకాలైన ఈ నల్ల గింజ రకాల్లో నూనె శాతం ఎక్కువ ఉంటుందండి. వాటిని మనం ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే ఉపయోగించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోధుమ రంగు ఏవైతే ఉందో వాటిలో మనం చందన అనే రకాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ తెల్లగింజ రకాలు ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి శ్వేత, ఇవంతా కూడా మనకి తెలుసు. జగిత్యాల ఏదైతే మనకి పొలాస ఉందో అక్కడ ఈ నువ్వు పంట మీద కూడా ప్రత్యేక పరిశోధన జరుగుతోంది. శ్వేత అలాగే మనకి హిమ, ఈ రకాలు మనకి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటి మనం దిగుబడి శాతం చూసుకుంటే దాదాపు 7 నుండి 8 క్వింటాల వరకు ఉందండి హెక్టార్కి. అలా కాకుండా ఇప్పుడు మనకి బాగా 2 కొత్త రకాలు వచ్చినాయి. వాటి పేర్లు జగిత్యాల తిల్ 1, అలాగే మనకి తెలంగాణ తిల్ 1. మనకి హిందీలో తిల్ అంటే నువ్వులు. దేశవ్యాప్తంగా కూడా మనం సాగు చేస్తాం కాబట్టి ఈ తిల్ అనే పేరుతోటి పొలాస వ్యవసాయ కేంద్రం నుండి విడుదలైనవి. వీటి దిగుబడి చూసుకున్నట్లయితే కొంచెం అధికంగా అంటే 8 నుండి 10 క్వింటాళ్ళు పర్ హెక్టార్ వరకు ఉంది. ఇవి తెలంగాణ అలాగే మన చుట్టుపక్కల రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఈ వేసవి సాగుకి బాగా అనుకూలమైన రకాలండి. అయితే ఇప్పుడు అనువైన సమయం, అనుకూలమైన లేదా అనువైన రకాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు విత్తన మోతాదు గురించి తెలుసుకుందాం. ఈ పంటని విత్తుకోవడానికి విత్తన మోతాదు ఎంత అవసరం ఉంటుంది, అట్లాగే విత్తుకోవడంలో ఏమైనా ప్రత్యేకంగా పద్ధతులు ఉన్నాయా? అంటే విత్తుకునే పద్ధతుల గురించి చెప్తారా? మనం ఒక బేసిక్ థింగ్ ఏదైతే మన విత్తన సైజుని బట్టి మనం కొంచెం జాగ్రత్త అధికంగా వహించేది మన విత్తన సైజు నిర్ణయిస్తుందండి. మనం ఈ నువ్వు విత్తనం చూసుకున్నట్టయితే బాగా చిన్నగా ఉంటది. ఆవాలు, ఈ నువ్వులు, రాగులు ఇలాంటి వాటికి ఏంటంటే తక్కువ సీడ్ రేట్ మోతాదు తక్కువ పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి రైతులకైతే 2.5 కిలోల వరకు పడుతుంది. కానీ రైతులు వేసేటప్పుడు ఏంటంటే విత్తనాన్ని డైరెక్ట్ గా వేసేసుకున్నట్లయితే బాగా ఒత్తుగా పడి మనకి విత్తనం రేటు పెరగడంతో పాటు తర్వాత తిన్నింగ్ పలచన చెయ్యకపోతే గనక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి విత్తుకునేటప్పుడు ఏంటంటే మనము ఇసుకని కలుపుకొని దాదాపు 1:8 రేషియో, 1 కిలో విత్తనానికి 8 కిలోల ఇసుక వేస్తే మనకి ఏంటంటే ఆ ఒత్తుగా పడడం అనేది గనక తగ్గించుకుంటే మనకి విత్తనం ఆదా అవుతుంది. అలాగే మనకి మొక్కల మధ్యలో నిర్దేశించిన వరుసల మధ్యలో నిర్దేశించిన ఏదైతే దూరం ఉంటుందో 2 వరుసల మధ్యలో మనం దాదాపు 1 అడుగు 30 సెంటీమీటర్లు అంటాము. మొక్కల మధ్యలో అయితే మనము 15 సెంటీమీటర్ల వరకు వెళ్ళొచ్చండి. ఈ చిన్నపాటి జాగ్రత్తతో గనక మనము సోయింగ్ చేసుకున్నట్టే మనకి కరెక్ట్ విత్తన మోతాదుని తగ్గించుకోవచ్చు. అలాగే ఒత్తుగా మొక్కలు వచ్చి మళ్ళీ పీకి వేసి వేస్ట్ గా పోయే ఖర్చుని తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు విత్తన ఎంపిక, విత్తుకునే పద్ధతి, విత్తుకునే సమయం ఇవి ఒక ఎత్తు. ఇక విత్తుకున్న తర్వాత పంట ఎదుగుదల కోసం అవసరమైన పోషకాలను అందించడము, నీటి తడులు ఇవ్వడము, ఇదంతా ఒక ఎత్తు. అయితే ఇప్పుడు వేసవి నువ్వులకు సంబంధించి ముఖ్యంగా ఏ రకమైన పోషకాలని మనం ఏ ఎరువుల రూపంలో ఇవ్వాలి అంటే ఒక మాటలు చెప్పాలంటే ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారు.
మనం చూసుకున్నట్లయితే అండి, ఈ నువ్వు పంట అనేది కొంచెం అధికంగా నత్రజనికి బాగా రెస్పాండ్ అవుతుందండి. అందుకనే మనం ఏంటంటే ఇది తర్వాత నూనె గింజ పంట కాబట్టి ప్రత్యేకంగా మనకి సల్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ నూనె శాతం పెరగడానికి. సో అట్లా ఉన్నప్పుడు మనం వేసుకునే ఇప్పుడు భాస్వరం అనేది మనకి గంధకం అని అంటాం సల్ఫర్. ఆ సల్ఫర్ని అందించే గంధకాన్ని అందించేది ఏదైతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్కి వెళ్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు లభ్యతను బట్టి చూసుకుంటే మనకి ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులకి షిఫ్ట్ అయిపోతున్నారు, డిఏపికి. కాకపోతే ఎస్ఎస్పి వేసుకుంటే బాగుంటుంది. అదే నత్రజనికి వచ్చినట్లయితే మనకి ఎకరానికి చూసుకున్నట్లయితే 16 కిలోల నత్రజని అడుగు మందుగా, దాంతోపాటు ఈ 8 కిలోల భాస్వరం అలాగే 8 కిలోల పొటాష్ వేసుకుని, వేసవి నువ్వు కాబట్టి ఇంకొక 6 నుండి 8 కిలోల నత్రజని మనం ఒక 25 నుండి 30 రోజుల్లో తడి పెట్టుకున్నప్పుడు వేసుకోవాలి. నేను ఎస్ఎస్పి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయలేను అని అన్నప్పుడు మనకేంటంటే ఒక 25 నుండి 30 కిలోల మనకి సల్ఫర్ ఇచ్చే ఏదైతే ఎలిమెంటల్ సల్ఫర్ ఉంటుందో దాన్ని మనము ఒక ఎకరాకి వేసుకున్నట్లయితే మనకి నూనె శాతం పెరగడం, అలాగే దిగుబడి కూడా బాగా పెరగడం, ఆ గింజ కూడా బాగా మంచిగా నిండుకోవడం అనేది జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఎరువుల గురించి మాట్లాడడం, నీటి తడుల గురించి అంటే కలుపు ప్రధానంగా ఏ పంట తీసుకున్నా ఈ సమస్య ఉంటుంది. ఈ నువ్వులో కలుపు సమస్య ఎట్లా ఉంటుంది? ఈ కలుపు సమస్యను అధిగమించడానికి ఏ రకమైన యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి చెప్తారు? నువ్వు చూసుకున్నట్టయితే మనం విత్తన మోతాదు దగ్గర నుండి కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ముందు మనం విత్తే ముందు అయితే గనక బెడ్స్ తయారీ టైంలో మనం ప్రీ ప్లాంట్ ఇన్కార్పొరేషన్ అంటాము, ట్రైఫ్లూరలిన్, బసాలిన్ అంటాము. దీన్ని 1 కేజీ నుండి 1.5 కేజీ వరకు మనము వేసుకుని మట్టిని ఒక పల్చటి పొరలాగా చేసుకున్నట్లయితే మనకి విత్తిన 25 నుండి 30 రోజుల వరకు మనకి కలుపు అనేది ఉండదు. లేదు ఇది సాధ్యపడట్లేదు అని అనుకున్నప్పుడు విత్తిన వెంటనే ప్రీ ఎమర్జెన్స్ అప్లికేషన్ అంటాం. 24 గంటల లోపలేనండి, ఎందుకంటే విత్తనం చాలా చిన్నది, త్వరగా మొలకొచ్చేస్తుంది. కాబట్టి మనం విత్తిన వెంటనే సరైన తేమలో మనం పెండిమిథిలిన్ కానీ ఆలోక్లోర్ కానీ 1 లీటర్ని ఎకరానికి గనక పిచికారీ చేసుకున్నట్లయితే 1 నెల రోజుల వరకు మనకి కలుపు లేకుండా ఉంటుంది. తర్వాత క్రిటికల్ పీరియడ్ ఆఫ్ క్రాప్ ఫీడ్ కాంపిటీషన్ అని ఉంటుందండి. ప్రతి పంటకి కూడా ఎన్ని రోజుల వరకు మనము క్లీన్గా ఉంచుకోవాలి కలుపు లేకుండా అన్నప్పుడు మనకి డ్యూరేషన్ చూసుకున్నట్లయితే దాదాపు 85 నుండి 90 రోజుల ప్లస్ ఉంటుంది. కాబట్టి మనకి మొదటి 30 రోజులు అనేది ఏదైతే ఉందో చాలా కీలకమైన దశ. అక్కడ మనం ఈ కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. ప్రీ ఎమర్జెన్స్ విత్తిన వెంటనే ఈ పెండిమిథిలిన్ కానీ ఆలాక్లోర్ కానీ లీటరు ఎకరానికి పిచికారీ చేసుకుని, అట్లాగే తర్వాత ఈ 30 రోజుల లోపల కూడా ఒక చేతితోటి గనక తీయగలిగితే మనం కలుపుని తీసి పల్చన చేసుకోవడం కూడా. ఈ కలుపు తర్వాత మొక్కలని పల్చన చేసుకోలేకపోవడమే పెద్ద సమస్యగా ఉంది. చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే మనకి దగ్గరగా ఒత్తుగా నువ్వు పంట కానీ లేదా కలుపుని తీయలేకపోయినా కానీ ఎదుగుదల అనేది లేకుండా మనకి చాలా పొట్టిగా ఉన్న దశలోనే పూత కాయ రావడం జరుగుతుంది. ఎక్కువ లాస్ దీనివల్లే జరుగుతుంది. అయితే ఇప్పుడు నూనె గింజ పంటల విషయానికి వస్తే వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఇట్లా రకరకాల నూనె గింజ పంటలు ఉన్నాయి. వీటితో చూసినట్లయితే ఈ వీటికంటే నువ్వుల పంటకున్న ప్రాధాన్యత ఏమి, అట్లాగే దీనికి ఉన్న ప్రత్యేకతలు ఏమి, వాటి గురించి చెప్తారా? నువ్వు పంట మనం చూసుకున్నట్టయితే అండి, మొట్టమొదటిగా మనం కల్టివేషన్లోకి వచ్చిన నూనె పంటలను చూసుకుంటే ఇదే చాలా ప్రాచీన్యమైనదండి. మన పూర్వం అంతా కూడా నువ్వు పంట మీద, నువ్వు నూనె మీద ఆధారపడి ఉండేవాడు. ఇప్పుడంటే రకరకాల కొత్త పంటలు వచ్చినాయి. కానీ తర్వాత మనము ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మనకి జనరల్గా దీంట్లో ఏంటంటే లిగ్నాన్స్ అని ఉంటాయి అన్నమాట. 3 రకాలు మనకి. వాటిని సిసమెన్, సిసమోల్, అలాగే సిసమోలిన్ అని అంటాం. ఈ 3 కూడా ఏంటంటే మనకి చాలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. అట్లానే మనకి లినోలిక్ అండ్ ఓలిక్ యాసిడ్స్ అంటాం. ఈ నిష్పత్తి అనేది మనకి దీంట్లో చాలా బాగుంటుంది ఈ నూనెలు. దీనివల్ల ఏంటంటే మనకి హృదయానికి సంబంధించిన రోగాలు కానీ అలాగే లివర్కి సంబంధించిన రోగాలు కానీ రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా ఉండడం వల్ల మనకి చర్మ సంబంధితమైన రోగాలు కానీ తర్వాత ఏమన్నా క్యాన్సర్స్ కానీ ఇట్లాంటివి నిరోధించే లక్షణాలు ఈ యాంటీ ఆక్సిడెంట్స్లో ఉంటాయి. అట్లాగే మనకి ఫైటో ఈస్ట్రోజన్ అంటే ఆడవారిలో ఉండే హార్మోన్స్లో ఈ ఈస్ట్రోజన్ అనేది వయసు పెరిగిన కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఈ ఫైటో ఈస్ట్రోజన్ స్థాయి ఎక్కువ ఉంటుంది. తర్వాత కాల్షియం కూడా చాలా బాగుంటుంది. అందుకనే మనం చూసుకున్నట్లయితే పూర్వము కంపల్సరీ ఆడవాళ్ళు కూడా అప్పుడు ఈ బలవర్ధకమైన ఆహారము అది
ఉండేది కాదు గనక నువ్వులు తర్వాత బెల్లము ఉండల్లా చేసుకొని తినడం వల్ల బాగా గట్టిగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు. ఇవి కాకుండా పాశ్చాత్య దేశాల్లో ఫుడ్స్ గనక మనం చూసినట్లయితే మనం ప్రిపరేషన్లో ఏ కంట్రీ వాళ్ళైనా కానీ నువ్వులని ఒక పై పొరగా వేసుకొని, అది బ్రెడ్ కానీ ఏ స్వీట్ కానీ ఏదైనా కానీ మనం వాడట్లేదు, కానీ వాళ్ళు ఒక పొరలాగా చక్కగా నువ్వులను వేసుకొని లైట్ ఫ్రైయింగ్ చేసుకుని, షాలో ఫ్రైయింగ్ అంటాము, అది చేసుకుని తినడం కూడా ఇప్పటికి కూడా వాళ్ళు అవలంబిస్తున్నారు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి నువ్వు నూనెలో. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ పంటకు సంబంధించి నీటి యాజమాన్యం గురించి చెప్పండి. నీటి తడులు ఎప్పుడు అవసరం ఉంటాయి? మనము క్రిటికల్ స్టేజెస్ ఫర్ వీడ్ అన్నట్టు ప్రతి పంటకు కూడా క్రిటికల్ స్టేజెస్ అంటే కీలక దశలు ఉంటాయి. నీటికి కానీ, ఎరువులు వేయడానికి కానీ, అలాగే కలుపును తీయడానికి కానీ. ఈ స్టేజ్ లో గనక మనం నీటిని అందించకపోతే మనకి చాలా శాతం అంటే దాదాపు 50 నుండి 70% కూడా మనము ఈ ఈల్డ్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఒకటి అపోహ ఏంటంటే వేసవిలో వేస్తున్నాం కదా ఈ పంట, ఎక్కువ నీరు అవసరం అవుతుందేమో అని ఎక్కువగా నీరు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ పంటలో ఉండే అవలక్షణం ఏంటంటే నీరు ఎక్కువగా పెట్టినప్పుడు శాకీయ దశకి వెళ్ళిపోయి కొమ్మలు వస్తాయి కానీ పూత కాయ అనేది రాదండి. సో కీలక దశలో మనం విత్తనం పెట్టినే ఒక పల్చటి తడినిచ్చుకుని, తర్వాత మనకి ఈ ఏదైతే పూత దశ ఉంటుందో పూత దశ అప్పుడు ఒక పల్చటి తడి, అలాగే కాయ పాడ్ అంటాం మనం, ఒక కాయ లాంటిది ఏర్పడుతుంది. ఆ కాయ ఏర్పడేటప్పుడు గింజ గట్టిపడే సమయంలో ఒక పల్చటి తడి గనక ఇచ్చుకున్నట్లయితే మనం మంచి దిగుబడిని సాధించవచ్చు. ఈ ఉన్న రైతుల్లో ఉన్న అపోహ వేసవి పంట కదా అని ఎక్కువ నీటిని మాత్రం అందించకూడదండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం మంచి దిగుబడిని సాధించవచ్చు. చాలా సంతోషం భానురేఖ గారు. ముఖ్యంగా ఈ వేసవి నువ్వు పంటకు సంబంధించి అధిక దిగుబడికి ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి, మేలైన యాజమాన్య పద్ధతులు ఏమున్నాయో చెబుతూనే ఈ నువ్వు పంటకు సంబంధించి దీని ప్రాధాన్యత, ప్రత్యేకతలను గురించి కూడా సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఎవరైతే రైతులు ఈ నువ్వు పంటను సాగు చేస్తున్నారో వారి యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి. ఇప్పటిదాకా విన్నాం కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవి నువ్వు సాగులో అధిక దిగుబడులకు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ భానురేఖతో ముచ్చటాది. వారితో ముచ్చట పెట్టిండ్రు కె లెనిన్.